23వ కీర్తనని ఎవరు రాశారండి? దావీదు కీర్తనగా మనకి తెలియబడుతున్నది. ఈ దావీదు కీర్తనలో మనం గమనించినట్లయితే 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, ఆ నూనెతో నా తల అంటెదవు అంటున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఆయన గొర్రెలు కాసుకుంటూ ఈ కీర్తన ఆయన రాయలేదు, కానీ కొన్ని మాటలు మనము గ్రంథములో ధ్యానిస్తే ఆయన ఏ సందర్భములో ఎందుకు రాశాడని మనకు అర్థమవుతా. తన కుమారుడైన అబ్షాలోము తను గర్వించిన వాడే, తను ఎప్పుడైతే రాజు అవ్వాలని ఆశ కలుగుతున్నాడో అప్పుడు దావీదుకు ఆ వర్తమానం వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఆ అబ్షాలోము పక్షమన వారు ఉన్నారని దావీదు విన్నప్పుడు అంటున్నాడు, అబ్షాలోముకు భయపడి ఏం చేస్తున్నాడు తెలుసా, రండి మనందరము పారిపోదాం అంటున్నాడు. అలాగే 30వ వచనాన్ని చదివినప్పుడు అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా, అయితే దావీదు ఒలివల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్ద నుండి జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచు కొండకి ఎక్కిరి. హల్లెలూయా. ఇలాగా దావీదు తన కుమారుడికి భయపడి కదండి ఏడ్చుచు ఆయన పాదరక్షలు లేకుండా, అంటే చెప్పులో లేకుండా ఆ ఒలివ కొండల గుండా ఆయన పారిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏమి జరిగిందో తెలుసా? 17వ అధ్యాయములో 27 నుంచి కొన్ని వచనాలు చూద్దామండి. దావీదు మహానయునికి వచ్చినప్పుడు అమోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోదాబారు ఊరువాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, గోరేలేము ఊరువాడును, గిలాదీయుడైన బర్జీలయము అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలగని దప్పికొని ఉందరని తలంచి పరుపులు పాత్రలు కొండలు గోధుమలు ఎవల పిండి వేయించిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద ఉన్న జనులను భోజనము చేయటకే తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఈ మాటలు మనము గమనించినట్లయితే దావీదు ఎప్పుడైతే అబ్షాలోముకు భయపడి కదండి తన కుమారుడు ఎక్కడ చంపివేస్తాడని చెప్పి తనకు భయపడి తను పారిపోతున్న సమయంలో కదండి ఇశ్రాయేలుకు శత్రువులైన అమోరీయుల్లో నుంచి కొందరు కదండి, ఇశ్రాయేలుకి శత్రువులు కనాలీలే కదా, ఫిలిష్తీయులు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకి ఏమైనారని శత్రువులై ఉన్నారు. అయితే వీరేమి చేస్తున్నారో తెలుసా, దావీదుకి ఆహారము పెడుతున్నారు కదండి. దావీదుకి ఏమి కావాలో దావీదు అలసిన వాడే, జనులందరూ అలసిన వారే వస్తున్నారని తెలుసుకొని తమ శత్రువులు ఏం చేస్తున్నారో తెలుసా, దావీదుకి ఆహారము సిద్ధపడినట్లు చూస్తున్నాం. నిజంగా కదండి, మన దేవుడు చాలా గొప్పవాడు. మన శత్రువుల ఎదుట ఆయన ఏమి చేయనో తెలుసా, మనకు విందును సిద్ధము చేయ దేవుడు. అందుకే ఆ సందర్భంలో దావీదు ఈ కీర్తన రాసినట్లు చూస్తున్నా. అందుకే అంటున్నాడు కదా, మొదటి వచనాన్ని మళ్ళీ చదువుదామండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చగల చోటలను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నిజముగా దావీదు వలె మనము పరిపూర్ణముగా దేవుని కలిగి ఉన్నప్పుడు కదండి, పరిపూర్ణముగా దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుడి చెంత చేరినప్పుడు దావీదుని ఎలా అయితే దేవుడు పోషించాడో నడిపించాడో అలాగ మనల్ని కూడా ఆయన నడిపించుటకు సమర్థుడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుదామండి. నేను గొర్రెలకు మంచి కాపరి ఆ గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. హల్లెలూయా. నిజంగా ఆయన ఏమై ఉన్నాడో తెలుసా, గొర్రెలకి మంచి కాపరి. నిజంగా మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా, తన ప్రాణాన్ని గొర్రెలకి పెడతాడు కదండి. జీతగాడైతే ఏం చేస్తాడో తెలుసా, ఆపద వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు కదండి ఆయన ఏమి చేస్తాడంటే పారిపోతాడు తన గొర్రెలను వదిలి. కానీ మన ప్రధాన యాజకుడు మన దేవుడు ఏమి చేస్తాడో తెలుసా, తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టివాడుకున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఒక గొర్రెని ఏంటంటున్నాడు, నేను ఒక గొర్రెని, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నేను ఎన్నడూ కూడా ఆకలిగొనను, ఎప్పుడు కూడా దప్పికొనను అంటున్నాడు కదండి. గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా, తన గొర్రెలని బాగుగా మేపును కదండి. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా, తన గొర్రెలకు ఎటువంటి అపాయము ఎటువంటి కీడు రాకుండా, అది ఎక్కడ కూడా ఆకలి కొనకుండా దప్పిక కొనకుండా ఎప్పుడు కూడా భద్రపరుస్తూ దాన్ని కాస్తూ ఉంటాడు.
మన ప్రధాన యాజకుడైన యేసు కూడా మనందరినీ కాచుటకే కదండి, మనందరినీ కూడా కాపాడుటకే, ఆ నిత్య నరకాగ్ని గుండంలో మనల్ని రక్షించుటకే ఆయన ఆ పరమును విడిచి ఈ భూమికి రావడం చూస్తూ ఉన్నాం. నిజముగా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, నిజముగా ఆయన చెంతకు చేరితే, కీర్తనలో ఒక మాట చూద్దండి, 37:25 వచనాన్ని కూడా చూద్దాం. నేను చిన్నవాడినై ఉంటేని, నేను ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము ఆ భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు. హల్లెలూయా కదండి. నిజముగా మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుడి యొద్ద దేవుడి చెంత ఉంటే కదండి, ఆయన అంటున్నా కూడా, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతుడు ఒక్కడు కూడా, దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుడి చెంత చేరువాడు ఎవరో కూడా ఎప్పుడు కూడా ఏమవ్వలేదండి, ఆకలి కొనలేదు అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-23 వచనాలు కూడా చూద్దామండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గూర్చియో, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చియో చింతపడకుడి. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయువు, కొట్టల్లో కూర్చుకుని ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని ఏమి చేయుచున్నాడండి, పోషించుచున్నారు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కదండి. నిజంగా మనం దేవుణ్ణి ఆశ్రయించిన వారమైతే దేని కొరకు మనము చింతించిన అవసరం లేదు కదండి. చూడండి, ఆకాశ పక్షులు అవి విత్తుతాయా, కోస్తాయా, పంటల్లో కూర్చుకుంటాయా, అవి కష్టపడతాయా అంటే అవి ఏమీ చేయవు, కానీ వాటిని పోషించుచున్న వాడెవరండి, మన పరలోకపు తండ్రి. ఇంకొక మాటగా మనం చదువుదామండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చును కదండి. దావీదు భక్తుడు ఎలా అయితే కదండి, ఆయన, దేవా నువ్వు నాకు మంచి కాపరిగా ఉన్నావు, నాకు లేమి కలగదు, ఎటువంటి పరిస్థితిలో కూడా నేను లేమి గొనను అంటున్నాడు, ఎటువంటి పరిస్థితిలో కూడా నేను దాహము గొనను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆకాశ పక్షులను పోషించినట్లు నన్ను పోషించుటకు నువ్వు సమర్థుడు అంటున్నాడు. అలాగే 2వ వచనాన్ని చదవండి. పచ్చిగల చోటన ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచు ఉన్నాడు కదండి. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, పచ్చిక గల చోట్ల కదండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు కదండి, వారు ఆకలితో అలమటించినప్పుడు, కొట్టబడుతున్నప్పుడు దేవుడు ఏమో చేశాడు తెలుసా, వారిని పాలు తేనెలు ప్రవశించే దేశానికి కదండి, ఆ సమృద్ధి గల దేశానికి, విస్తారమైన పంట, సమృద్ధమైన ఆహారం ఉన్న స్థలమునకి వారిని దేవుడు నడిపించాడు. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం అండి, 28వ వచనాన్ని చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణము విశ్రాంతి నొలుగును. హల్లెలూయా కదండి. ఇశ్రాయేలు ప్రజలు నిజముగా వారు భారముతో, వారు బాధలో, దుఃఖములో, నిట్టూర్పుతో ఉన్నప్పుడు దేవుణ్ణి వారిని జ్ఞాపకము చేసుకొని, ఎలా అయితే అది సమృద్ధి గల స్థలానికి, క్షేమకరమైన స్థలానికి, విశ్రాంతిని కలిగజేసి నెమ్మదినిచ్చి వారిని ఆశీర్వదించే స్థలానికి నడిపించాడు, అలాగా మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి సమృద్ధమైన ఆహారమును, సమృద్ధమైన కదండి దీవెనను మనకు అనుగ్రహించేవాడు కదండి. తప్పిపోయిన కుమారుడు తన ఇష్టం వచ్చినట్టు తన జీవించుటకు వెళ్ళినప్పుడు కదండి, తనకు బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటూ ఉన్నాడు, నా తండ్రి యొద్ద ఏముందండి, విస్తారమైన ఆహారం ఉందంటున్నాడు కదండి. నిజముగా మన తండ్రి యొద్ద ఏమున్నదో తెలుసా, విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన సంపద ఆయన దగ్గర ఉన్నది. నిజముగా ఆయన మనం ఆశ్రయించినప్పుడు, ఆయన్ని చెంతకు చేరినప్పుడు తప్పకుండా మనలో కూడా దావీదుని ఎలా అయితే కదండి తన శత్రువుల చేత పోషించాడు, ఏలియాని కాకుల చేత పోషించాడు, సారెపతి ఎదురాలి యొద్దకు ఒక దైవజనుని పంపించి పోషించాడు. నన్ను పోషించడా, నన్ను విడిచిపెడతాడా? విడవడండి. నిజంగా మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని పోషించుటకు సమర్థుడై ఉన్నాడు.